రైట్. రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె చేసినటువంటి కొండా సుష్మిత గారి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్న దానికి గాను కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది కాంగ్రెస్ భవన్లో. అయితే ఇక దాని మీద ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇక్కడ దీని ప్రకారం చూసుకున్నట్టయితే కొండా సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకు చేశారు, నిజంగానే ఇందులో కుంభకోణాలు జరిగాయా, నిజంగానే ఏవూరి ప్రకాష్ గారికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, పరకాల టికెట్ దాని మీద ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే దాని మీద మనకు ఒకసారి వివరించడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుష్మిత గారు ఉన్నారు. మాట్లాడదాం. సుమిత్ర గారు, మేడం నమస్తే. మేడం నమస్తే. చూస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే వారి పార్టీలోనే ఒకరికొకరు విమర్శించుకుంటున్న సందర్భం చూస్తున్నాము. దాన్ని ఎట్లా చెప్తారు మీరు? కొండా సుస్మిత గారు కొత్త విషయాలు ఏం చెప్పలేదు. బీఆర్ఎస్ గా మేము గతంలో బయటపెట్టినవి మాకన్నా ముందు ఇంకా చాలా మంది బయట పెడుతూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ అవినీతిని, ఈ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను, దోపిడీని అడుగడుగున ఎండగడుతూనే ఉన్నారు. ఈ దాంట్లో భాగంగానే టెసరాక్ట్ కంపెనీకి సంబంధించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. ఇక్కడ క్రిషాంక్ గారు ఆ విషయాన్ని బయటకు తీసి, మరి ₹1,00,000 మూలధనంతో పెట్టుబడితో ప్రారంభించినటువంటి ఒక్క ఉద్యోగి లేనటువంటి, ఒక సరైన ఫోన్ నెంబర్ ఇవ్వలేనటువంటి రేవంత్ రెడ్డి గారి సోదరుడి కంపెనీకి, తమ్ముడి కంపెనీకి ఈయన 5 ఎకరాల భూమిని 7 కోట్లకు అప్పనంగా 200 కోట్ల విలువైనటువంటి భూమిని అప్పనంగా కట్టిపెట్టినటువంటి విషయము మేము చెప్పడం జరిగింది. ఇట్లాంటి అంశాలే ఆమె చెప్పింది. అందులో కొత్తగా ఏం లేదు. రేవంత్ రెడ్డి దోపిడీ గురించి, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి గురించి, స్కామ్ల గురించి అందరికీ తెలుసు. కొండా సుస్మిత గారికే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ అది నోటెడ్ అయిపోయింది. బీఆర్ఎస్ ఆ స్థాయిలో ప్రజల్ని చైతన్యం చేస్తుంది. ఇక మరి పార్టీ వాళ్ళు ఎందుకు బయట పెట్టిండ్రు, అది కాంగ్రెస్ లో సహజం, అత్యంత సహజమైనటువంటి విషయం. గతంలో కూడా సుస్మిత మాట్లాడిండ్రు. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో తన అహంకారాన్ని ప్రదర్శించుకున్నారు కదా. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారో లేకపోతే పిసిసి ప్రెసిడెంటో ఏ ఒక్కరో టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఢిల్లీలో గులాంగిరి చేయాల్సిందే, ఢిల్లీలో చక్కర్లు కొట్టి టికెట్లు తెచ్చుకోవాల్సిందే. జాతీయ పార్టీ ఆ సంగతి తెలియంది కాదు. మరి నేనే పరకాల టికెట్ నేనే ఇస్తా అన్నట్టుగా మాట్లాడడం, దానికి తగ్గట్టుగా ఆమె ఈయన అదుపు తప్పిండు, ఆమె కూడా అదుపు తప్పింది. రెండే. తెలంగాణకు దానివల్ల ఒరిగేదైతే ఏం లేదు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని చర్చ. అంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అంటే 6 గ్యారెంటీలు ఎక్కడ అడుగుతున్నారేమని పూటకో నాటకం ఆడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది నిజమే అంటారా? ఇప్పుడు 22A భూముల వ్యవహారం రాష్ట్రంలో అగ్గి గుండం లాగా ఉంది. ఎక్కడ ఎవరి భూమి 22Aలో చేర్చిండ్రో, ఎక్కడ 30-40%, 20 నుంచి 40% వరకు వాళ్లకు కమిషన్లు వాళ్ళకి ఇయ్యాల ముట్ట చెప్పాల్సి ఉంటుందో, తమ భూమి తాము మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ప్రజలంతా భయాందోళనలు ఎక్కడికక్కడ వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. మరి మీడియా దృష్టి అంతా దాని మీదనే ఉన్నది. మరి పొంగులేటి ఆయన మంత్రి గారు దీని మీద నిమ్మకు నీరెత్తినట్టునే ఉన్నారు. ఎట్లయితే చేర్చిండ్రో అట్లా వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి యథాతథంగా చేసే ప్రక్రియను ఎందుకు వేగవంతం చేయడం లేదు, ఎందుకు దీన్ని ఇంకా మీనమేషాలు ఎక్కించి కమిటీ వేస్తున్నాం అదేస్తున్నామని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ చర్చ జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో పార్టీ అంతర్గత రచ్చ ఇది కొంత సరే కేవలం దృష్టి మళ్లించే చర్యగా చూడొద్దు. దీన్ని ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి. వాళ్ళకి హామీ ఇచ్చిండ్రు. స్పష్టంగా సుస్మిత చెప్తా ఉన్నారు, వాళ్ళ తండ్రిని ఎమ్మెల్సీ చేస్తానని చెప్పినారు గతంలో. హామీ నెరవేర్చని పక్షంలో అటు నుంచి ప్రశ్న, ఆ ఒప్పందాలు ఏం జరిగినాయో తెలియదు, అటు నుంచి ప్రశ్న వచ్చింది. కూతురు చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ పదవి ఆల్మోస్ట్ అవుట్ అనే చెప్తున్నారు. దీన్ని నిజమే అంటారా? ఏం కాదండి. ఒకవేళ అవుట్ అయితే ఒక మహిళ కాబట్టి పక్కన పెట్టారా, ఒకవేళ ఆమె పదవీచ్యుతురాల్ని చేస్తే ఆమెను తప్పిస్తే ఒక బీసీ కాబట్టి బయట పెట్టారా అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికే 42% బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించి నెరవేర్చినటువంటి హామీ స్థానిక సంస్థల్లో కానీ ఇతరత్ర 20,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతా బీసీలకు ఇస్తా అని చెప్పి, సబ్ ప్లాన్ అని చెప్పేసి, ఎంబీసీ అని చెప్పేసి రకరకాల హామీలు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చి ఉన్నాడు. అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ సమస్య ముందున్నది. ఇప్పుడు ఇవాళ ఆమెకు అనుకూలంగా బీసీ సంఘాలు కొన్ని మాట్లాడుతూ ఉన్నాయి. మరి అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినప్పుడు ఏం చర్యలు ఉండవు, అదే చిన్నారెడ్డి మాట్లాడితే ఏం చర్యలు ఉండవు, అదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ఏం చర్య. వెంకటరెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, నేను 4 నెలల ముందే
ఈ 22A భూములు చేరినాయి. యాదాద్రిలో 40,000 ఎకరాలు ఈ 22A చేర్చబడ్డాయని నేను ముఖ్యమంత్రి గారికి స్వయంగా చెప్పిన అన్నారు. అంటే ఇదంతా కావాలని కలిసి చేస్తున్నటువంటిదా దోపిడా? ముఖ్యమంత్రి గారే ఈ దోపిడికి తెరలేపినరా? ఈ రకంగా ప్రశ్నలు తలెత్తుతాయి కదా. అట్లా ఎవరి మీద చర్యలు తీసుకోరు. ముఖ్యమంత్రి గారే స్వయంగా సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ సంస్కృతి ఎట్లాంటిదంటే బలిదేవత అన్నారు. అన్న ఆయనే తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఇక ఈ సుస్మిత మాటలో లేకపోతే సురేఖ మాటలో వాళ్ళు లెక్కలకు తీసుకుంటారా? కాంగ్రెస్ నీతి జాతి ఏదీ లేదు, అధికారము సంపాదన, ఈ రెండు తప్ప కాంగ్రెస్ కు వేరే ఏమీ పట్టదు. ఈ రాష్ట్రము ఒక ఏటీఎంగా జాతీయ కాంగ్రెస్ కు ఉపయోగపడతా ఉన్నది. ఇక్కడ ఎట్లాంటి చర్యలు చేపట్టరు. రేవంత్ను తప్పించరు, ఇంత అవినీతికి పాల్పడుతున్నటువంటి రేవంత్ను తప్పించరు, లేదా ఆయన మీద వ్యాఖ్యలు చేస్తూ నీ గుట్టు విప్పుతా, నీ బండారం బయట పెడతా, నిన్ను బజార్లో గుంజుతా అన్నటువంటి సుస్మిత తల్లి మీద, సురేఖ గారి మీద కూడా చర్యలు ఉండవు. ఇదంతా సామాన్యమైనటువంటి విషయమే. రైట్. బీఆర్ఎస్ భవన్ అంటేనే జనతా గ్యారేజ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే హరీష్ రావు గారు కూడా వెల్లడించడం జరిగింది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఏదైనా ఉంటే ప్రత్యక్షంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా అందరు ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చలేకపోతారు. ఓవైపు అబద్ధాల ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ కొంతమంది అంటున్నారు. అది నిజమే అంటారు? 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది అధికారంలోకి వచ్చి. 100 రోజులు అన్నాడు. 100 రోజులు పోయి ఎన్ని రోజులైంది? 1000 రోజులు అయిపోయింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ సర్కారు ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కానీ 420 హామీలు, ముఖ్యంగా మహిళ జనాభాలో ప్రతి సందర్భంలో నేను ఇదే చెప్తా ఉన్నా, జనాభాలో సగం మహిళ, అలాగే ఓట్లేసేది ప్రజాస్వామ్యంలో పాల్గొనేది అత్యధికంగా మహిళ. ఆ మహిళకు వెన్నుపోటు పొడిచింది రేవంత్ సర్కార్. ఆ మహిళను మోసగించింది రేవంత్ సర్కార్. ఆ మహిళకు అన్యాయం చేసింది రేవంత్ సర్కార్. ఎన్నికలకు ముందు, ఓట్ల ముందు దండాలు పెట్టి, అమ్మా అక్క అత్తకొక్కదానికైనా పెన్షను, నేను వస్తే కోడలికి కూడా ఇస్తా, 2,500 నీకు జీతం పడ్డట్టు, ప్రభుత్వ ఉద్యోగికి జీతం పడ్డట్టు నెల నెల నీ ఖాతాలో వేస్తా అని నమ్మబలికిండు. ఆ 2,500 ఏమైనాయి? కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థినులందరికీ కూడా నేను స్కూటీలు ఇస్తా అంటివి, ఏమైపోయినాయి? కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తానని చెప్తివి, ఉన్న కళ్యాణ లక్ష్మిని ఊడవికే పని చేయబడితివి. కోర్టుకు నీవు నీ న్యాయశాఖ నీ ఆధీనంలో పెట్టుకొని కౌంటర్ దాఖలు చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి, దుర్మార్గం ఎందుకు మహిళల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నావు? ఎందుకు దోపిడీ ఒక్కటే లక్ష్యంగా నువ్వు పనిచేస్తా ఉన్నావు? ఎందుకు అవినీతి మాత్రమే నమ్ముకొని నువ్వు పాలన చేస్తా ఉన్నావు? ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు, ముఖ్యంగా మహిళలు ప్రశ్నిస్తా ఉన్నారు. తెలంగాణ మహిళ శక్తివంతురాలు, ఆమె పోరాటాలకి చిరునామాగా ఉంటది. తప్పకుండా వాళ్ళ చేతుల ఆయుధం ఉన్నది, ఓటు ఉన్నది. నువ్వు ఏ సందర్భంగా అక్కడికి వచ్చినా బుద్ధి చెప్పేది ఉంటుంది. ఓటు దాకా ఎందుకండి? ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం, సాహసం వీళ్ళు చేయగలుగుతారా? వెళ్ళలేరు. అనేక హామీలు, విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. 23,000 స్కూళ్ళు ఎత్తేస్తా, ఇన్ని స్కూళ్ళు ఎందుకంటాడు? గురుకులాల్లో పిడికెడు నాణ్యమైనటువంటి భోజనం పెట్టలేకపోతున్నాడు పిల్లలకు. అన్నం, మధ్యాహ్న భోజనంలో పిడికెడు నాణ్యమైన అన్నం పెట్టలేకపోతాడు. నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా. ఉన్న స్కూళ్ళను ఊడగొట్టేట ఇంటిగ్రేటెడ్ స్కూల్ అట. మేం కట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టినటువంటి స్కూళ్లకు రంగులు వేసిన, పూర్వ ఆశ్రమంలో రంగులేసేటోడట, మళ్ళీ ఒక్కసారి దానికి రంగులేసి మేము ఓపెన్ చేసినాం ఈ స్కూల్ అని చెప్తారు. మీరు ఏ రకంగా, విద్యారంగమే కాదు సమస్త రంగాలు కూడా, వ్యవసాయ రంగం ఏం ఒరిగిందండి? రుణమాఫీ అంటే అరాకొర రుణమాఫీ చేస్తేవి, సగం సగమే. దేవుళ్ళ మీద అల్లా ఒట్టు, పోయిన దగ్గరకల్లా 7 పాయలకు పోతాడు దుర్గమ్మ, మెదక్ జిల్లాకు పోయి దుర్గమ్మ మీద ఒట్టేసుకుంటేవి, యాదాద్రికి పోయి నరసన్న మీద ఒట్టేసుకుంటేవి, వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసుకుంటేవి. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాల దేవుళ్ళ మీద అందరి మీద ఒట్టు పెట్టుకొని, ఎమడాలకు పోయి రాజన్న మీద ఒట్టు పెట్టుకుంటేవి. నువ్వు అరాకొర రుణమాఫీ చేస్తేవి. రైతు బంధు కాదు భరోసా ఇస్తా, 10,000 కాదు 15,000 ఇస్తా, రైతుకి ఇస్తా, కౌలు రైతుకి ఇస్తా, రైతు కూలికి ఇస్తా అని మాట్లాడుతీవి. మొన్న ఆమె ఎంత అబద్ధాలు మాట్లాడతారు? రేవంత్తో సహా మొత్తం
మొత్తం కాంగ్రెస్ అంటేనే అబద్ధం. ఎవరు ఆ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఆమె కౌలు రైతులకు కూడా ఇచ్చేస్తున్నామని మాట్లాడుతుంది. ఎంత విడ్డూరం, ఎంత దుర్మార్గం! అబద్ధాలు ఆడడానికి ఎట్లా మనసు ఒప్పుతుంది? కరెంటు 24 గంటల కరెంటు కేసీఆర్ ఇచ్చి మరి చక్కగా పంటలు వండేటట్టు, దేశానికి అన్నం పెట్టేటట్టు రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే 9 గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు. ఇగో ఇట్లా ఒక్క రంగం కాదండి, అన్ని ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాంటివి అవి ఇవ్వకపోతేవి, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు, సమస్త తెలంగాణ ప్రజానీకం 1000 దేవుళ్లకు 1 కోటి దేవుళ్లకు మొక్కుకుంటుండ్రు ఈ రేవంత్ సర్కారు పదవీ కాలం ఎప్పుడు ఒడుస్తుందా, ఈ సర్కారు ఎట్లా కూలుతుందా అని. వీళ్ళు కొట్టుకుంటారు, సిక్కలు పట్టుకుంటారు, కానీ సర్కారు కూలదు, మంత్రులను దియ్యరు. ప్రజలు తమాషా దేక్ తమాషా అంటారు, దృష్టి మళ్ళిస్తారు, కొనసాగిస్తారు. రైట్. ఫైనల్ గా సుమిత్ర గారు అంటేనే మహిళల పక్షాన పోరాడతారు ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ మహిళలకు ఇస్తున్న ఈ 6 గ్యారంటీల విషయంలో కూడా తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ నుండి, అండ్ అందులో మెయిన్ పాత్రగా సుమిత్ర గారు ఎలా వ్యవహరించబోతున్నారు? తప్పకుండా ఇప్పటికే మహిళలంతా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ బాధిత మహిళలు ఎవరైతే ఈ గత పథకాలు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ ఈ 20 నాడు, వచ్చే 20 నాడు కోర్టు ఇది ఉంది, వాయిదా ఉంది. ఆ వాయిదాలో కనుక కౌంటర్ దాఖలు చేయకపోతే ఈ పథకాన్ని కొనసాగించలేని పరిస్థితి ఉంటే తప్పకుండా మేము బీఆర్ఎస్గా పోరాడతాం. ఆ పథకం ఒక్కటే కాదు, దాంతో మీరు ప్రకటించిన తులం బంగారం కూడా ఇవ్వాల్సిందే. కేసీఆర్ గారు గతంలో 50,000 మొదట ప్రకటించి తర్వాత పెరుగుతున్న ధరలు పరిస్థితులకు అనుగుణంగా 75,000 చేసిండ్రు. మళ్ళీ వెంటనే 17లో 75,000 చేసి 18లో వెంటనే ₹1,00,000 చేసిండ్రు, 1,116 చేసిండ్రు. బీఆర్ఎస్ గా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహిళలకు హామీ ఇచ్చిందో, మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ మహిళా విభాగం పోరాడుతూనే ఉంటది. ప్రతి పండగను ఒక పోరాట రూపంగా మలుచుకుంటాం. గతంలో బతుకమ్మను మేము ఎట్లా పోరాట రూపంగా మలుచుకున్నాం తెలంగాణ ఉద్యమ సాధనలో, అట్లాగే మళ్ళీ బతుకమ్మ రాబోతా ఉన్నది. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 1,30,00,000 మందికి బతుకమ్మ చీరలు ఇవ్వగలిగితే, అలాగే రంజాన్కు తోఫాలు ఇవ్వగలిగితే, క్రిస్టమస్కు గిఫ్ట్లు ఇవ్వగలిగితే ఏదీ లేదు. నేను ఆయన ఉత్త చీరలు ఇచ్చిండు కేసీఆర్, నేను వచ్చి పట్టు చీరలు ఇస్తా అని ఉత్త పుచ్చిపోయిన మాటలు చెప్పి ఇవాళ ఏమీ లేదు మహిళలకి. ఏదో డాక్రా సంఘాలకు కూడా తలా ఒక చీర, ఆ పాలపిట్ట రంగు చీరలను మురిసిపోతా ఉంటాడు చూసి వాళ్ళని సభలకు పట్టుకొచ్చుకోవడానికి ఆ చీరలు ఇచ్చినట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. మరి బీఆర్ఎస్ గా తప్పకుండా మహిళల పక్షాన బీఆర్ఎస్ మహిళా విభాగం ఉంటది, ప్రతి సందర్భంలో ఉంటది. ఈ హామీలు నెరవేర్చే వరకు, ఈ రేవంత్ సర్కార్ మెడలు వంచే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్